మనం కేవలం మాల మధుగలమే చదువుకున్నామా? గవర్నమెంట్ వల్లే కుమరులు, కమరులు, రెడ్డోళ్ళు, శాఖలు అందరు చదువుకున్నారా లేదా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం సమానత్వాన్ని బోధిస్తుంది. ఇకపోతే ఈ దేశంలో ఓటు హక్కు ఎట్లా వచ్చింది? ఒకసారి 1932కు పోదాం. ఏడికి పోదాం? మాట్లాడండి నాతో పాటు. ఏడికి పోదాం? 1932లో ఉన్నాం ఇప్పుడు. అంటే మన తాతల పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నారు తెలుసా? ఓటు హక్కు కావాలన్నప్పుడు ఎంతమందికి ఓటు హక్కు ఉంది? చేయలేకుంది. ఇప్పుడు 1932లో చేయలేవటాలి, సరేనా? ఇప్పుడు మనమందరం మన తాతల 1932 జవహర్లాల్ నెహ్రూ గారు, అంబేద్కర్ గారు ఇక అందరూ కూర్చొని రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడితే ఈ దేశంలో ప్రజలకి ఎవరికి ఓటు హక్కు ఉండాలని ప్రతిపాదిస్తారు.